ఇవాల్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య యత్నం చేసుకోవడం సంచలనంగా మారింది. తనను వేధింపులకు గురి చేస్తున్నారు, అకారణంగా సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రయత్నిస్తున్నారంటూ ఒక మహిళ ఉద్యోగిని మాధవి అనేటువంటి మహిళా ఉద్యోగి ఆత్మహత్య యత్నం చేసింది. ఇంటి దగ్గర పురుగుల మందు దాగి వచ్చారని కొంతమంది చెప్తున్నారు. ఆమె లేదు, కార్పొరేషన్ కార్యాలయంలోనే కమిషనర్ ఛాంబర్ ముందు పురుగుల మందు ఆగిందని మరికొంతమంది చెప్తున్నారు. హుటాహుటిన మాధవిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మాధవి ఆరోపణలు కనుక ఒకసారి పరిశీలిస్తే గతంలో ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయినటువంటి సుధాకర్ అనేటువంటి ఆర్ఐ వేధింపులకు గురి చేస్తున్నాడు, తనను ఉద్యోగం నుంచి తొలగించేటువంటి కుట్ర చేస్తున్నాడని చెప్పి ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించక మున్సిపల్ సిబ్బంది ఎవరు కూడా తనను కమిషనర్ని కలవకుండా అడ్డుకుంటున్నారంటూ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసినట్టుగా చెప్తా ఉంది. గతంలో ఇదే సుధాకర్ పైన ఆమె కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఆశ్రయించి తన లైంగికంగా వేధిస్తున్నాడంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈమె పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకోవడం సంచలనంగా మారింది. హుటాహుటిన ఆమెను ప్రభుత్వ ఆసుపత్రి తరలించాలి. ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మాధవి చికిత్స పొందుతూ ఉంది. కొన్జర్ల మండలం తనికెల గ్రామ సమీపంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది. హైదరాబాద్ నుంచి సత్తుపల్లి వైపుగా వెళ్తున్నటువంటి ఆర్టీసీకి చెందినటువంటి ఇందిరా బస్సు పల్టీ కొట్టడంతో దాదాపు ముగ్గురికి తీవ్ర గాయాలైనాయి, మరికొంతమందికి స్వల్ప గాయాలైనాయి. వేగంగా వస్తున్నటువంటి బండిని తప్పించబోయి ఈ ఇందిరా బస్సు పల్టీ కొట్టినట్టుగా లోపల ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. ప్రమాద సమయంలో ఎవరికి ఎలాంటి పెద్ద గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముగ్గురికి మాత్రం తీవ్ర గాయాలుగా వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మిగతా వారందరినీ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మధిర మండలంలో ఉన్నటువంటి జాలిముడి ప్రాజెక్టును పరిశీలించారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి లింగాల కమలరాజు. కొట్టుకుపోయినటువంటి జాలిముడికి సంబంధించిన కాలువలు, కుంగిపోయిన పిల్లర్లను చూసి ఆయన చెల్లించిపోయారు. నీళ్లందక రైతులు ఆవేదన చెందుతున్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలాకాలో జరిగినటువంటి ఈ జాలిముడి ప్రాజెక్టును రిపేర్ చేయకపోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు నీళ్లు ఇవ్వకపోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. తక్షణం రిపేర్లను చేసి జాలిముడి ప్రాజెక్టు ద్వారా మధిర మండల రైతులకు నీళ్లు అందించాలని లింగాల కమలరాజు డిమాండ్ చేశారు. గొప్ప ప్రాజెక్టు నిర్మించామని పదే చెప్పుకున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన ఇలాకాలో ఉన్నటువంటి జాలిముడి ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. తక్షణం రిపేర్లు చేపట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అధికారులను ఆయన కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గవర్నమెంట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో పెట్రోల్ కవర్లతో దాడి చేసి నిప్పంటించిన ఘటన సంచలనంగా మారింది. అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేనటువంటి అవకాశంగా తీసుకొని ఇద్దరు అగంతకులు సూపరింటెండెంట్ కార్యాలయం దగ్గరికి చేరుకొని కిటికీలోంచి 2 పెట్రోల్ నింపినటువంటి కవర్లను లోపలికి విసిరి నిప్పంటించడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. కాస్త ఫర్నిచర్తో పాటు డోరు, ఇతర సామాగ్రి కాలిపోయినట్టుగా గుర్తించారు. ఉదయాన్నే ఊడ్చేందుకు వచ్చినటువంటి సిబ్బంది గుర్తించి దాన్ని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకుపోగా ఆయన వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించి తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్నటువంటి భద్రాచలం పోలీసులు ఎవరు ఈ దాడికి పాల్పడారనేటువంటి విషయం మీద దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇద్దరు అగంతకులు రావడం, సూపరింటెండెంట్ కార్యాలయంలో పెట్రోల్ కవర్లు విసిరి తగలబెట్టడం అనేది స్పష్టంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. రైతులకు మద్దతు ధర ప్రకటించాలి, మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. మిర్చి ధర పతనం అవుతుందని తక్షణం ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. మిర్చి క్వింటాల్కు 30,000 రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. సబ్ కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. మిర్చి రైతుల ధర పతనం పట్ల ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వినతి పత్రంలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.